హలో అండి. నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈ వీడియోలో బంగాళదుంప కూర చూపిస్తున్నానండి. దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఆలుగడ్డ అని కూడా అంటారు కదా! అయితే మ్యాక్సిమం పీపుల్ ఇది ఇష్టపడతారు. బంగాళదుంప ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందా? ఎవరైనా మ్యాక్సిమం ఇష్టపడతారు కదా! కొద్దిగా నూనె తీసుకొని ఉడుకుతుంది అనుకుంటాం కదా! అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. బంగాళదుంపలు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక్క చిన్న ఘాటు రౌండ్‌గా పెట్టాలండి కత్తితో. తర్వాత విజిల్ కుక్కర్‌లో 1 విజిల్ వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు బాండీ పెట్టుకొని సెసమీ సీడ్స్ అంటే నువ్వులు ఒక 2 టీ స్పూన్లు లేదా 3 టీ స్పూన్లు ఆయిల్ లేకుండా డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి. వాటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. దీని తర్వాత పల్లీలండి, వేరుశనగ గుండ్లు. దీన్ని ఒక గుప్పెడు తీసుకోవాలి. వీటిని కూడా ఆయిల్ లేకుండా దోరగా వేయించుకోవాలి. అంటే పల్లీలు 2గా అవుతాయి కదా, మధ్యకి స్ప్లిట్ అవుతాయి. అంతవరకు వేయించుకోవాలి. ఈ 2 పొడిగానే వేయించుకోవాలి. పల్లీలు వేగుతుండగానే కుక్కర్ విజిల్ వచ్చేసిందండి. ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. లేదంటే బంగాళదుంపలు మెత్తగా ఉడికిపోతాయి చాలా. పల్లీలు కూడా వేగిపోయాయి. మిక్సీ జార్‌లోకి తీసుకొని కంప్లీట్‌గా చల్లనివ్వాలండి. కర్రీ కోసము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పోపు రోస్ట్ అవుతున్నప్పుడే అంటే ఫ్రై అవుతున్నప్పుడే ఏ కర్రీకైనా మనం పోపు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి. గ్యాస్ ఫ్లేమ్ని హైలో పెడితే మాడిపోయి కర్రీ టేస్ట్, ఫ్లేవర్ 2 మారిపోతాయి. దీంట్లోకే కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి లిడ్ పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉల్లిపాయల్ని కుక్ అవ్వనివ్వాలండి. ఎందుకంటే మనం బంగాళదుంపలు ఉడికించి తీసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాతే వేసుకోవాలండి. ఇది కుక్ అవుతున్న మధ్యలో ఈ పల్లీలు, నువ్వులు చల్లారాయండి. సో నేను పౌడర్గా చేసి పెట్టాను. ఈ పౌడర్ అనేది పూర్తిగా చల్లారితేనే ఇలా పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్దలుగా వస్తుంది. చూసారా, ఉల్లిపాయలు కొంతవరకు మగ్గిపోయాయి. లిడ్ పెట్టుకొని కదల్చకుండా ఉంటే నీరు రిలీజ్ అయ్యి ఆవిరికి ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గిపోతాయండి. ఈ తాలింపులో ఉప్పు, కారం, పసుపు నేనేం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు బంగాళదుంపలు కూడా పూర్తిగా విజిల్ స్టీమ్ పోయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలి, లేదంటే కుక్ అవ్వవండి బంగాళదుంపలు సరిగ్గా. ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల పీలు మధ్య నుండి ఓపెన్ చేస్తే ఫాస్ట్గా వచ్చేస్తుందండి పొట్టు. బంగాళదుంపల పొట్టు అనేది తొందరగా వచ్చేస్తుంది. ఈ విధంగా చేస్తే కర్రీ కూడా కొంచెం త్వరగా అయిపోతుంది. ఆయిల్ చాలా తక్కువతో కర్రీ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా పొట్టు తీసి బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న సైజు కాకుండా, పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని ఈ తాలింపు గిన్నెలో వేసేసుకోవాలండి. బంగాళదుంపలు మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో ఇప్పుడు నేను 1/2 టీ స్పూను పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్స్ కారం వేసి మంచిగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇతర మసాలాలు వేయడం లేదండి. ధనియాలు, గరం మసాలా లాంటివి. ఈ పొడి ద్వారానే ఈ కూరకి చాలా టేస్ట్ ఉంటుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మిక్సీ చేసుకున్న పౌడర్ని కూడా వేసుకొని, పౌడర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలండి. లేదంటే పొడి ఒకే దగ్గర ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది. ఇలా హైలో పెట్టి మిక్స్ చేసుకొని అర నిమిషం పాటు లిడ్ పెట్టి వదిలేస్తే మన ఎంతో టేస్టీ పొడి బంగాళదుంప కూర రెడీ అయిపోతుంది. ఇది అందరి బంగాళదుంపలు ఇష్టపడే వారికి ఉపయోగపడుతుందండి. కూర చాలా బాగుంటుంది. దీన్ని వైట్ రైస్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. దీనితో పాటు
టమాటో రసం కానీ సాంబార్ కానీ లేదంటే డైరెక్ట్గా ఇలా తినేసినా కూడా చాలా టేస్టీ ఉంటుంది. కొంచెం టైంలో కొంచెం ఆయిల్తో పొడి బంగాళదుంప కూర రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.